1 తిమోతి 2:2 మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇక్కడ ఫస్ట్ కింగ్స్ 8:22లో బలిపీఠం ఎదుట సొలొమోను ఏం చేస్తున్నాడు? మీరు చదివారు కదా, ప్రార్థన చేస్తున్నాడు. సో మన అంశము ఈరోజు ప్రార్థన, అదే కరుణా పాత్ర కూడా పిలువబడుతూ వస్తుంది. కనుక ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే, ఈ యొక్క ప్రార్థనలో సొలొమోను ప్రార్థన చేసిన స్థలం. సొలొమోను ఇత్తడి బలిపీఠం ఎదుట నుంచి అందరి ఎదుట బిగ్గరగా ప్రార్థన చేయటం. ఎవరి కుమారుడు సొలొమోను? ఎవరి కుమారుడు? కనుక దావీదు సొలొమోను కొరకు వెండి బంగారం అన్నీ సమకూర్చినాడు. దావీదు దేవుడి హృదయానుసారుడే. అయినా దావీదును దేవుడు మందిరం కట్టడానికి అలౌ చేయాలి. నువ్వుగా దావీదు, నీ యొక్క నడుములో నుండి వచ్చిన నీ కుమారుడు కానీ కడతాడు. పాప అమ్మాయి బైబిల్ చూడమన్నారు, బైబిల్ చూడండి, నేను మాట్లాడేది ఇక్కడ చూడండి. సో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఐ టోల్డ్ యు ద లాస్ట్ క్లాస్, ప్రతి వారి పట్ల దేవునికి ఒక పర్ఫెక్ట్ ఉద్దేశం ఉంటుంది. మాట్లాడారు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. కనుక దావీదును రాజుగా చేయడానికి సౌలు ఎంత తరిమినా, ఆయనకి ఎంత శత్రుత్వం వచ్చినా, తన కుమారుడే తిరుగుబాటు చేసిన, తన సదాద్రే తిరుగుబాటు చేసిన, తనకు ఇంకో కుమారుడు కూడా సింహాసనం రాకుండా చేసిన, దావీదు కొరకైన ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశంలో మార్పు లేదు. ఇక్కడ కూడా దావీదు దేవుని హృదయానుసారుడైనప్పటికీ దావీదు జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని పతనాలు ఉన్నాయి. చూసినాం కదా, దావీదు యొక్క గర్వము ఎలాగో సమాజానికి నష్టం తీసుకొని వచ్చిందో, దావీదు యొక్క పాపం ఎలాగో తనకు నష్టం తీసుకొని వచ్చిందో, అయినా కూడా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, దయా కలిగిన వాడు, కరుణా సంపన్నుడైన దేవుడు. అదే కరుణా పాత్ర. కనుక ఇప్పుడు సొలొమోను దేవుడి యొక్క ఆలయం కట్టాలి. దావీదేమో సమకూర్చినాడు వస్తు సామాగ్రి అంట, వెండి బంగారము ఇవన్నీ కూడా సమకూర్చినాడు. అమ్మ మీరు కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ డిస్ట్రాక్ట్ మీ. కనుక దావీదు కొరకు మెటీరియల్ అంతా కూడా ఎవరు సమకూర్చినాడు? సొలొమోను కొరకు దావీదు సమకూర్చినాడు. అయితే సొలొమోను దావీదు మందిరము, ఆ యొక్క మందిరం కట్టే సమయంలో ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పిక్చర్ బైబిల్లో ఉంటే వెరీ గుడ్ విజువలైజేషన్. కనుక ప్రత్యక్ష గుడారం వేసి ఆ బలిపీఠం దగ్గర బలులన్నీ కూడా అర్పించి, ఎన్నో వేలు లక్షలు బలులు అర్పించిన, మీకు జస్ట్ చెప్తున్నాను, మీ టీచర్స్ డీటెయిల్గా చెప్తారు. కనుక ఆ బలులు అర్పించిన తర్వాత ఇంకా ఎక్కువగా అయితే ఆ బలిపీఠం ముందు ఆవరణములు కూడా ప్రతిష్ఠ చేసినారు. అంటే ప్రతిష్ఠ చేయకుండా ఏది కూడా దేవుడి పని చేయరన్నమాట. కనుక ఆ విధంగా దావీదు బలిపీఠం ఎదుట నిలబడి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 8:23 వచనం. రెండవదిగా, మొదటిగా బలిపీఠం దగ్గర నిల్చుని ప్రార్థన చేసినాడు. రెండవది, ప్రజల మీద ఆశీర్వాదంలో కుమ్మరింపవలనని సొలొమోను చేసిన ప్రార్థన. 23rd verse. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడొక్కడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల మీద
దాసుల విషయమై ఆ. నీవు నిబంధన ఉండువాడవై ఉన్నావు. నీవు నిబంధనను నెరవేర్చువాడవై ఉన్నావు. ఎవరైతే నిబంధన నెరవేరుస్తాడు దేవుడు? విన్నారా? ఎవరి కొరకు నెరవేరుస్తాడు దేవుడు? ఎవరి పక్షాన నెరవేరుస్తాడు? నిబంధనను గైకొని వారి. అందుకే ఈ మస్ట్ లిసన్. అని చదివే సమయంలో మీరు చూడాలి, వినాలి. ఎవరైతే నిబంధనను నెరవేరుస్తారో వారి ఎడల ఏమున్నది అక్కడ? ఆయన చదువు. నిబంధనను నెరవేర్చి వారి ఎడల కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. కనుక దేవుడు మనల్ని కనికరించాలి, మన ఎంత దయ చూపాలంటే మనం కూడా కొన్ని షరతులు నెరవేర్చాలి. వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రేమమయుడు, అన్ని నేనేం చేసినా దేవుడు ఒప్పుకుంటాడు అనేది కాదు. వీఆర్ బార్న్ అగైన్, వీఆర్ బాప్టైజ్డ్. మనం బిలీవర్స్ అయిన తర్వాత వీఆర్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుని ఆజ్ఞలను పాటించట్లో, దేవుని వాక్యములను నెరవేర్చట్లో. కనుక అప్పుడు దేవుడు మన ఎందుకు కనికరపడుతూ వస్తాడు. కనుక మూడవదిగా, ఒకరి ఎడల ఒకరు పాపము చేసిన ఎడల వారి కొరకు ప్రార్థన. 31 verse 31. ఎవడైనను తన పొరుగు వారికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టిన ఎడల అతని మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారికి తల మీద శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వారికి ఇచ్చి వారి నీతిని నిరార్జన చేయము. పాపము చేసిన వారి కొరకు ఈ ప్రార్థన అంశములు ఇవన్నీ ప్రేయర్ పాయింట్స్. ఫస్ట్ బలిపీఠం దగ్గర నిల్చొని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తుంటున్నాడు. మూడవ అంశం ఏంటిది? ఎవరైనా పాపం చేస్తే వారిని శిక్షిస్తూనే వారిని క్షమించమని ప్రార్థన చేస్తుంటున్నాడు. కనుక ఇవి కూడా మన ప్రేయర్ పాయింట్స్ ఉండాలి. You should also give priority for this prayer. Tomorrow you will be Sunday school teachers. Tomorrow you will be either officers ఉంటారు, క్లాసులు తీసుకుంటారు, ఇవన్నీ తీసుకుంటారు. This is the foundation for you, for your Christian life. చూడండి, 4வது, ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోయిన వారి నిమిత్తం కూడా యుద్ధాల కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. 23 verse 23. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ బట్టి దేవుడు ఒక్కడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసులు నీవు నిబంధన నెరవేర్చు కనికరం చూపు ఉండవాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానాన్ని సిద్ధపరిచి నీవు ఇచ్చిన మాటకు నేను నెరవేర్చున్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు. ఏ వర్షం 23:35 యుద్ధం అనే చూడాలి. యుద్ధము చేసినప్పుడు అనే మాటలు చూడండి. 22:3-34 అంటారు. 33-34 మరియు ఇశ్రాయేలుకు ఈ జనులు విరోధంగా పాపం చేయడం చేత తమ శత్రువుల ఎదుట మెత్తబడినప్పుడు శత్రువుల ఎదుట మెత్తబడినప్పుడు అంటే యుద్ధం వచ్చినప్పుడు. సో యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కరెక్షన్ చేయడానికి అనుమతిస్తూ వస్తాడు. కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు కూడా దేవుడు యుద్ధాన్ని అనుమతిస్తూ వస్తాడు. కనుక యుద్ధంలో ఓడిపోయిన ఎడల, దేవుడి ప్రజలు ఓడిపోతే దేవునికి ఏమన్నా సంతోషమా? అవమానం. కనుకనే దేవుని ప్రజలు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళే సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని ముందుకు వెళ్ళాలి. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఒకసారి అడుగుతాడు, నేను యుద్ధానికి వెళ్ళాలన్నా, వెళ్ళమంటాడు దేవుడు. ఇంకోసారి అడుగుతాడు వేరే సందర్భంలో,
నువ్వు ఇలాగున వెళ్ళకూడదు, ఇలాగున చుట్టూరుగా వెళ్ళమని చెప్పి వస్తాడు. కనుక ఆ విధంగా శత్రువుతో మనకు ఎవరితో యుద్ధమో, ఎవరితో? మన పక్కన వాళ్ళతో కాదు, ఎవరితో ఉద్యమం? అది చెప్పండి. నేను మీకు ఏం శత్రువుని కాదు, గట్టిగా చెప్పండి. శబ్దం గట్టిగా చెప్పండి. ఎవరితో యుద్ధం మనకు? ఇట్లా అనేస్తే వాడు పారిపోతాడు, లేకపోతే వచ్చి మన హృదయంలో వేసుకొని కూర్చుంటాడు. కనుక శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు, మనం పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. క్రిస్టియన్ వార్ఫేర్. అప్పుడు అయిపోయిన యుద్ధాలు రాజుల కాలంలో చేసినారు, న్యాయాధిపతుల కాలంలో చేసినారు, మన పితరుల కాలంలో చేసినారు. ఇప్పుడు మన క్రిస్టియన్ లైఫ్లో అవర్ వార్ఫేర్ ఈజ్ విత్ ఎవరితో? సాటన్. ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనో, అధికారులతోనో, వారితోనూ మన పోరాటం. సో అందుకనే కింద అంటాడు, సర్వాంగ కవచమును మీరు ధరించుకొని ఉండుడి, పాదములకు సువార్త అనే సిద్ధ మనసును చూడు, ఆత్మ ఖడ్గము. ఇట్లా లేవు కానీ సందర్భాన్ని మాట చెప్తున్నా. సో అవర్ వార్ఫేర్ ఈజ్ డిఫరెంట్. విశ్వాసం అనే డాలు. కనుక ఇవన్నీ కూడా రక్షణ అనే శిరస్నానం, ఇవన్నీ కూడా మనం ధరించుకొని ఉండాలి. ఐదవదిగా కరువు వచ్చిన ఎడల సొలొమోను చేసిన ప్రార్థన 35-36 మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేక వర్షం లేకుండా ఏమైతుంది? వర్షం లేకుండా చెప్పండి అమ్మా. పాప ఆ అమ్మాయికి మిత్తలేసింది. ఏమైతుంది? వర్షం రాకపోతే ఏమైతుంది? వర్షము రాకపోతే ఏమైతుంది? మీకు అస్సలు ఏ క్లాస్ మీరు అందరూ? కరువు వస్తుంది. చెప్పండి. పంటలు రావు, నీళ్ళు ఉండవు, పశువులకు మేత లేదు. మన 2 months నుండి ఇక ఈ గవర్నమెంట్ వచ్చింది వర్షాలు లేవని. ఈ మస్ట్ బి ఏమంటారు, కరెంట్ అఫైర్స్లో రెడీగా ఉండాలి మీరు. రేపు యూపీఎస్సీ రాస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లకు రాస్తారు, గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు. ఇదే స్టేట్ కదా మీరు వెళ్ళేది. బైబిల్ చదవాలి, లోకంలో ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కూడా టిప్స్ మీద ఉండాలి. వర్షం రాకపోతే ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారా మీకు? యూపీఎస్సీ బోర్డులో కూర్చున్న వారు వర్షం రాకపోతే ఏమవుతుందని అడుగుతారు. అంటే ఏం చెప్తావు? కరువు వస్తుందని చెప్పాలా. పంటలు ఉండవు, పశువులకు నీళ్ళు ఉండవు, మాకు నీళ్ళు ఉండవు, పంటలు రాకపోతే ఆహారం ఉండదు. ఇవన్నీ దానికి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. ఆరోదిగా తెగులు వచ్చిన ఎడల సొలొమోను చేసిన ప్రార్థన 37 verse. దేశమందు చేము గాని తెగులు గాని రాకపోదెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని తెగులు గాని క్షామము గాని మిడతలు గాని చీడపురుగులు గాని వారి శత్రువులు వారి దేశం పట్టణంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలీయులకు మీ చెరువులలో ప్రతి మనిషి తన మాన్యవాదిని తెలుసుకుంది కదా. ఒక్కడైనను చెరువులందరూ ఈ తెగులు వస్తే ఏమవుతాయి? తెగులు అంటే ప్లేగ్స్, పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ అంటున్నాయి. ఇక పంటలకు వచ్చే చీడపురుగులు, వర్షాలు. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరు లేరు ఇక్కడ? బాటనీ స్టూడెంట్స్ లేరా? బైపీసీ స్టూడెంట్స్? మీరు ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ ఉన్నారు మీరు? ఇదంతా సిలబస్, మా సిలబస్ చాలా తక్కువ ఉండే మీకు. ఇప్పుడు 6th నుండే బాగున్నాయండి. బాటనీ కానీ, జువాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ నుండి కానీ. ఉన్నాయా లేవా? బ్లాక్ ఫేస్ చేస్తారండి. కనుక తెగుళ్ళు, పంటలకు తెగులు వస్తాయి, డిజీజెస్ వస్తాయి. ఈ కరోనా వచ్చింది లాస్ట్ 3 years, ఎంతో నష్టం. కనుక అలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ దినాల్లో కలరా వచ్చేది, ఆ దినాల్లో లెప్రసీ వచ్చేది. ఇలాంటివన్నీ కూడా వచ్చి నాశనం చేసేది అనమాట. పంటలు నాశనం చేసేది, పురుగులు చనిపోయేది, పక్షులు చచ్చిపోయేది, జంతువులు చనిపోయేది, మనుషులు చనిపోయేది, పిట్టల్లాగా రాలిపోయేది అనమాట. అంటే వీటన్నిటి కొరకై నీ ప్రొటెక్షన్ అవసరము. సొలొమోను చేసే ప్రార్థన. కనుక తెగులు వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధంలో వచ్చినా, ఇక శత్రువులు వచ్చినా, వీటన్నిటి నుండి వీళ్ళని భద్రపరచు. ఎప్పుడు భద్రపరుస్తాడు?
పూర్ణ మనసుతో నిన్ను వెంబడించినప్పుడు, నీ నిబంధనను గైకొనినప్పుడు, నీ ఆజ్ఞలను గైకొనినప్పుడు, దీస్ ఆర్ ఆల్ ద ఏమంటారు షరతులతో కూడిన వాగ్దానం. కనుక ఏడో అంశం ఏంటంటే పరదేశుల కొరకు సొలొమోను చేసిన ప్రార్థన. 41 వర్స్. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశమును బట్టి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నువ్వు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి కనుక ఇక్కడ ఎవరు వస్తున్నారు? పరదేశులు వస్తున్నారు. కనుక పరదేశులు కూడా వస్తారు. వారు కూడా వచ్చి మనం ఈ లోకంలో పరదేశులమా, ఇక్కడనే ఉంటామా పర్మనెంట్గా? పర్మనెంట్ సిటిజన్సా, పరదేశులమా? మన పట్టణం ఏది? వెరీ గుడ్. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు పరదేశులు వస్తారు. అంటే వేరే పట్టణం నుండి, పాపనారు కావచ్చు, ఇంకే పట్టణం కావచ్చు, ఇంకే పట్టణం కావచ్చు, ఇక్కడ వచ్చి ఉంటారు. వారు కూడా వచ్చి కనుక ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు ఒకసారి, పూర్వం మీరు పరదేశులను యాత్రికులను అయిపోయి పరజనులను అయిపోయి, ఇశ్రాయేలుకి సంబంధించిన వాగ్దానం, ఇశ్రాయేల్ సంబంధించిన దేవుడు. కనుక ఇప్పుడు వారితో మన ఐక్యపరిచి వచ్చినాడు. కనుక పరదేశులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి కూడా ప్రొటెక్షన్ దయచి, వారికి కూడా నీ సన్నిధిని అనుభవించేటట్టు దయచి, వారు కూడా డిజీజ్ నుండి, ప్లేగ్ నుండి, ఈ తెగుల నుండి, వీటి నుండి భద్రపరచబడాలని సొలొమోను యొక్క ప్రార్థన. 8వ అంశం ఇశ్రాయేలు యుద్ధంలో వచ్చిన పట్టబడిన యెడల చేసిన ప్రార్థన. 8:44 వర్స్. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేయుటకై వారిని పంపించు. ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టును, నీ నామ ఘనతకును, నేను కట్టించిన మందిరం తట్టును యెహోవాకు నీకు వారి ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించు. ఎక్కడ చేయాలి? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. వారు యుద్ధానికి వస్తున్నారు, వారికి ఏమి చేయాలంటే నీ తట్టు తిరిగి వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు నుండి వారి ప్రార్థనను అంగీకరించి వారి పక్షాన నీకు జయమును కలిగించు. అంటే అన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. 8:22 to 61 వర్సెస్ పెద్ద అంశాలు అవన్నీ కూడా. ద లాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పవచ్చు. కనుక ఇన్ని అంశాల గురించి బలిపీఠం దగ్గర సొలొమోను నిల్చుండి ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా వీటన్నింటి అంశాలుగా మన ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లో పాయింట్స్గా మనం పెట్టుకోవాలి. దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలి, వారు పాపం చేసినప్పుడు వారిని క్షమించబడాలి, శత్రువుల యొక్క ఓడిపోకూడదు, కరువు వచ్చినప్పుడు, తెగలు వచ్చినప్పుడు పరదేశుల కొరకు, ఇశ్రాయేలు కొరకు ప్రజలందరినీ సొలొమోను దీవించుట. 54 వర్స్. అమ్మా మనం చదువుకుంటే నాకు వినిపిస్తుంది. వెళ్ళలేదు రాజధాని ఎక్స్ప్రెస్ గా సొలొమోను ఇలాగూ ప్రార్థన చేయించు. గట్టి కదా, విన్నపము చేయటం ముగించి ఆకాశము తట్టు తమ చేతులు చాపి యెహోవా బలిపీఠం మీద సొలొమోను ఇలాగు ప్రార్థన చేయుటయు విన్నపం చేయుటయు ముగించి ఆకాశం తప్పి తన చేతులు చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుంట మాని లేచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించాడు. ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ సమాజం అంతటి కూడా దీవిస్తున్నాడు. మహాశబ్దంతో ఇశ్రాయేల్ ప్రజలను దీవిస్తున్నాడు. ఆ నోట నుండి దీవెన వచనమే రావాలి కానీ శపితమైన విషయం రాకూడదు. ఏం రావాలి చెప్పండి, లేకపోతే శాపాలు పెడతారా? చెప్పండి, నేనేం చెప్పినా పాప చెప్పండి. మన నోటి నుండి ఏం రావాలి? దీవెన వచనం రావాలి, దీవించాలి, దేవుడి ప్రజలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, యుద్ధంలో గెలవాలి, తెగులు రాకూడదు, రోగాలు రాకూడదు, భద్రపరచబడాలి. కనుక ఇవన్నీ ప్రొటెక్షన్ ఉండాలని దేవుని యొక్క బలిపీఠం దగ్గర సొలొమోను మోకరించి చేసి వచ్చిన ప్రార్థన. సో
సొలొమోను జ్ఞానవంతుడు, అతని వంటి జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు, ఎవరు కూడా పుట్టబోదు. దేవుడు అనంత జ్ఞాని, దేవుని తర్వాత ఆయన అంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానమును శోధించడానికి శేవాదేశకు రానివాడు. కనుక ఇంత జ్ఞాని దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన ప్రజల కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన బస్సులో నేర్చుకున్నాం మనం. 1 తిమోతి 2:2 1 తిమోతి 2:2 మరొకసారి చదువుతాము. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు పైన అంటాడు. మనం సుఖముగాను సంపూర్ణ మాన్యత కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఏం కావాలి మనకు? నెమ్మది, సుఖము. ఏం కావాలి పాప? ఇప్పుడు చూడండి, మనకేం కావాలి? నెమ్మది కావాలి. ఈ కమ్యూనల్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, క్రిస్టియన్స్ హింసిస్తున్నారు అనుకో, ఆ మణిపూర్లో చేస్తున్నారు అనుకో, మనకు నెమ్మది ఉంటుందా? ఏడుస్తాం కదా. కనుక నవ్ డేస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మన అందరి బాధ్యత, యూ హ్యావ్ టు ప్రే, క్రైయింగ్ అండ్ ప్రే. ఏడుస్తూ ప్రార్థన చేయాలి ఈ దినాన దేశానికి. రానున్న దినాల్లో ఇలాంటి ప్రభుత్వాలు వస్తే తెలియదు, ఇలాగ మనం కూర్చుంటామో లేదో తెలియదు. ప్రభా, మేము నెమ్మదిగా సుఖంగా జీవించడానికి, ఇంకా అనేకులని రాజులు చీర్చబడడానికి, మేము స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి, రాజులను అధికారులను మనకు జ్ఞానంతో నింపు. క్రూరమైన శాసనాలు లేకుండా చేయి. 9 స్టేట్లలో ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేస్తున్నారు. అంటే క్రైస్తవులుగా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ దట్ బిల్ ఇండికేట్స్? మీరు అస్సలు వినరా? అస్సలు న్యూస్ చూడరా? చదవరా? పేపర్ చదివే అలవాటు ఎంతమందికి? న్యూస్ పేపర్ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతకు అందరు సేవకోవాలనుకుంటున్నారా? ఏం ఉద్యోగాలు చేస్తారు చెప్పండి. ఏం ఉద్యోగాలు చేస్తారు? కరెంట్ అఫైర్స్లో యూ హ్యావ్ నిల్ నాలెడ్జ్, వెరీ ప్యాథటిక్. కనుక వీటన్నిటిని తెలుసుకోవాలి పాప. వీఆర్ ఇన్ డేంజర్. యూట్యూబ్స్లో పిచ్చి పిచ్చి చూడద్దు. నేను వాక్యము దేవుని దాసులు బోధిస్తున్నారు, ఎక్కడ చర్చలు కూలగొడుతున్నారు, ఎక్కడ దేవుని ప్రజలు హింసించబడుతుంటున్నారు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్. ఇక్కడ వచ్చిన వారందరిది. కనుక మనము చేసి కన్నీటి ప్రార్థన దేవుడు ఇస్తాడు, జవాబిస్తాడు. సొలొమోనుకి ఇచ్చినట్టు మనకు కూడా ఇస్తాడు. మనం ఎవ్వరు కూడా ఫేవరెట్ కాడు దేవునికి, గుర్తుంచుకోండి. నేను ఎప్పుడూ స్ట్రెస్ చేసి చెప్తాను, born again, baptized, all are equal. పెద్ద సేవకుడైనా పాల్ యాంగిచు కానీ, బిలిగ్రామ్ గారు కానీ, ఇంకెవరైనా కానీ వారితో సమానం. మనం దేంట్లో? దేవుడు బిడ్డలుగా వారి ప్రార్థన చేస్తే విన్నప్పుడు మన ప్రార్థన ఎందుకు వినడు? వింటాడా లేదా? యు మస్ట్ హావ్ ఫెయిత్. గట్టిగా ప్రార్థన చేయాలి. రేపు 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కాన్వసింగ్ కాదు కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, క్రిస్టియన్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ. బయట దేశాలలో ఎంతో హింస ఉన్నది, వాటి కొరకై మనం భారంతో ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ రోమన్ 9:23 చూడండి, క్విక్గా ఫినిష్ చేసుకున్నాం. రోమన్ 9:23. రోమన్స్ 9:23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములకు ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన ఎడల మన ఎడల. కనుక ఇక్కడ యూదులే కాదు, అన్ని జనులమైన మనల్ని కూడా దేవుడు ఏం చేసినాడు? పిలిచినాడు. విశ్వాసం ద్వారా పిలిచినాడు. కనుక మనం ఇప్పుడు ఏం చేయబడ్డామో కరుణాపాత్రలుగా మార్చబడుతున్నాం. కనుక ప్రస్తుతం మనం ఎదుర్కొన్న విషయాల నిమిత్తం ప్రార్థించాలి. ఏమి ఎదుర్కొంటున్నాం?
పర్సిక్యూషన్ ఫర్ క్రిస్టియన్స్. ఇది మన అంశం. మీరు ప్రార్థన చేయండి. కనుక వాళ్ళు తెగులు వచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు, వీటన్నిటి విషయంలో ఇలాగైతే ప్రార్థన చేసి వచ్చినాడు. మీకా 7:18 మీకా 7:18. మీకా 7:18. తన స్వాస్థ్యములలో శేషించిన వారి దోషమును పరిహరించి వారి అతిక్రమములను విషయమై వారిని క్షమించిన దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచుడు. మన దేవుడు ఎవరో? కనికరము చూపుటయందు సంతోషించేవాడు, అంటే దయతలచడానికి సంతోషించేవాడు. నీతో సమానమైన వాడు ఎవరు లేడు క్షమించడానికి. కనుక దేవుడు మన ఇలా కరుణ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ కరుణకు మనం పాత్రులు కావాలి. కనుక మనం అపాత్రులను దేవుడి లోకం నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, క్రీస్తు తర్వాత 600 సంవత్సరాల సమయంలో ఈ యొక్క ముస్లిం మహమ్మద్ అనే వ్యక్తి ఒక నూతనమైన రిలీజన్ ఎస్టాబ్లిష్ చేసినాడు. అదే ఈ యొక్క ముస్లిమ్స్ పాటించేది. వారు ఏం చేస్తారు? మసీదు దగ్గర మీరు ఎప్పుడైనా చూస్తున్నారు, వారి దినానికి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? 5 times చేస్తారు. వాళ్ళ మసీదుల దగ్గర ట్యాప్స్ ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి వచ్చి కడుక్కొని చేతులు శుభ్రం చేసుకొని వారు వెళ్ళి వాళ్ళ నమాజ్ చదివి చూస్తారు. అది బూటకము, మాయ. అయినప్పటికీ వారు ఎంతో భక్తి శ్రద్ధతో చేతులు కడుక్కొని ఇలాగ చేస్తారు. అంటే దేవుడు కరుణిస్తాడు, ఇది కరుణాపాత్ర అని వారు నమ్ముతారన్నమాట. కనుక వారి కంటే కూడా సజీవమైన దేవుడు. ఇది నాలో కొన్ని యూట్యూబ్లో చూస్తాం, కొంత ముస్లిమ్స్ వాళ్ళు కన్వర్ట్ అయినాక ఇది యుక్త బూటకము, మాయ అని చెప్పేవారుగా ఉన్నారు. చూడండి, మనం ఆరాధించి నిజమైన దేవుడు శుభ్రమైన చేతులు చూస్తాడా? ఇంకేం చూస్తాడు అమ్మా? శుభ్రమైన హృదయం చూస్తాడు. శుభ్రమైన హృదయం ఎలా తెచ్చుకుంటాము? యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును మనం ఆశ్రయించినప్పుడు, దేవా నేను పాపం చేసినాను నన్ను కడుగంటప్పుడు వెంబడే కలుగుతాడు దేవుడు. ఆ ఆలోచన నీకు వచ్చిన వెంటనే కడిగిస్తాడు. కనుక నువ్వు వాడిపోయి నదులు మునిగిరా, లేకపోతే ఈ కొండెక్కి శిఖరం పోయిరా అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దేవా నన్ను క్షమించంటే వెంటనే నీ పాపము క్షమించినా బిడ్డ వెళ్ళిపో. దావీదు అంటాడు కదా, నా పాపములను నేను ఒప్పుకొంటిననగా నువ్వు నా పాప విషయమును క్షమించి ఉన్నావు. ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తూ వస్తున్నాడు. చూడండి, కీర్తన 66:18, Psalm 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ఎవరు? ప్రభు. ప్రభు అనగానే కేతులు కలుగుతున్నాయి కానీ బయటకు సౌండ్ వస్తలే. ప్రభు నా మనవి వినకపోవును. ఇక్కడ మీరు భయపడదు, మస్ట్ బి వెరీ డేర్. మీరు ఒకసారి చూడండి, ఈ యూపీఎస్సి ఇంటర్వ్యూకి ఏమన్నా ఆడపిల్లలు ఎట్లా ఉంటారు? వెరీ షార్ప్ ఉంటారు. అదే దాన్ని బట్టే సెలెక్ట్ చేస్తారు. ఈ అమ్మాయి భయపడతారా అంటే నేను కలెక్టర్ చేసిన తర్వాత నువ్వు ప్రజల ముందు మాట్లాడడానికి భయపడతా ఉంటే నేను కలెక్టర్ చేయరు. స్టేట్ ఫార్వర్డ్గా తప్పైనా సరే చెప్పాను అటు చూస్తారు అనమాట. ఆ క్వాలిటీస్ అవసరం. కనుక ప్రభు నా హృదయంలో పాపం లక్ష్యం చేసి ఏం చేయడట? ఏం చేయడు? ప్రార్థన వినడు. నువ్వు ఎంత భక్తుడు అయినా కానీ, ఎంత అద్భుతాలైనా చేయని ఆ సముద్రాన్ని చీల్చు, అక్రమము చేయవారలారా నా ఇంటి నుండి వెళ్ళిపో అంటాడు. దేవా నీ నామమున అద్భుతాలు చేసినాం, దయాలు వెలుగొట్టినాం, ఇది చేసినాం, అది చేసినాం, పర్వతం వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది అక్కడికంటే కూడా అక్రమము చేయవారలారా. ఎక్కడ ఉంటుంది అక్రమము? దేవుడు ఉంటుంది. ఇది ఎవరు చూడరు. ఇట్స్ అ సీక్రెట్ ప్లేస్. కనుక ఆ విధంగా మన హృదయంలో పాపము లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడు తన కుమారుని మన పాపం నిమిత్తం పంపి మనపై గొప్ప కరుణ చూపిన కనుక మనము పొందవలసిన శిక్షను పొందలేదు.
మనం దేవుని నుండి కనికరం పొందితే కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇతరుల మన కనికరం చూపించవలను. ప్రభువును ఎరగని వారి ప్రభువుని ఎరుగుటకు మన కరుణం కలిగిన వారుగా ఉండవలను. క్రైస్తవులు ఏ విషయాల్లో కరుణాపాత్రగా ఉండవాలని చూచారు. మనం రక్షణ పొందినాం సరే, ఇప్పుడు మన బాధ్యత ఏంటిది? ఏ విషయాలు మనం ఇతరులకు కరుణ చూపాలి? రక్షణ లేని వారిని వారికి సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం ఇక్కడంతా కూడా మనము చదువుతున్నాం. వారిని ప్రార్థన ద్వారా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించాలి. మత్తయి 9:36-38లో కోత విస్తారంగా ఉన్నది, పని వారి కొరకు వేడుకొనాలి. ఎఫెసీ 6:18-19లో పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? అమ్మా మీరేంటి వాట్ టెల్ మీ, మీరు మాట్లాడద్దు. కనుక ఇక్కడ మీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక విధముల ప్రార్థనలు, విజ్ఞాపనలతో, భారంతో ఇప్పుడున్న అంశాలన్నీ కూడా మనం దాంట్లో చేర్చవచ్చు. ఇతరులకు సాక్ష్యం చెప్పటం వలన కరుణ చూపించవచ్చు. ఎట్లా చూపిస్తాం కరుణ? అరే నేను ఇంత భయంకరమైన వ్యక్తిని, సినిమాలు చూసేవాని, తాగేవాని, ఇలా తిరిగేవాని, కుట్రాడేవాని, దేవుడు నన్ను కరుణించినాడు, నువ్వు కూడా నమ్ముకో అనేది ట్రాన్స్ఫార్మింగ్. ఆ కరుణ, ఆ మర్సీ, ఆ దయ తనకు చూపిస్తున్నా. అవునా, దేవుడు నువ్వు ఇంత భయంకరమైన వ్యక్తిగా దేవుడు నేను మార్చినాడా? అవును మార్చినాడు. అది మన యొక్క జీవితంలో చూసుకురావాలి. అలాగే ఇతరులకు సాక్షి ఇచ్చుట్లో మనకు కరుణాపాత్రగా ఉండవచ్చు. మూడవదిగా సండే స్కూల్కు, VBSకు ఇతరులను తీసుకొని రావడం. వాళ్ళకి రక్షణ లేదు, మార్మల్స్ లేదు, క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మిస్తారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ VBSకి తీసుకురావడం, యూత్ క్యాంప్కి తీసుకుని రావడం, సండే స్కూల్కి తీసుకురావడం, వాళ్ళని ఆ విధంగా చేయడంలో మనం కరుణాపాత్రలుగా పిలువబడుతూ వస్తాం. ప్రేమ, దయ చూపించడంలో మత్తయి 5:7 చూడండి. మాథ్యూ 5:7 కనికరము గలవారు ధన్యులు. నీకు కనికరము లేకపోతే నీకు ఎవరు చూపరు? కనికరం ఎవరు చూపారు? గుర్తుంచుకోండి. 1+1 అంటే 2. నువ్వు కనికరం చూపిస్తే కనికరం వస్తుంది. ఒక బాంబు తీసి గొడగొట్టు, రీబౌన్స్ అవుతుంది, రీసౌండ్ అవుతుంది, లేకపోతే దాన్ని ఏమంటారు? రెజొనెన్స్. కనుక మనం ఎలాగుగా ఇతరులకు కనికరం చూపిస్తామో ఇట్ బ్యాక్స్ టు us. కనుక వారు కూడా మనం కనికరం చూపించేవారు ఉంటారు. మన గర్విష్ఠులుగా ఉండి, దురుసుగా ఉండి, ప్రేమలేని వారుగా ఉండి, ఇలాగుగా ఉండి అలాంటివే మన జీవితంలోకి వస్తాయి. ఇతరులు చర్చికూట, సహాయపడట, అనేక పిల్లలు చూసుకునే పని. కొంతమంది పేరెంట్స్కు ఏముండదు, అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి పిల్లలను పెట్టుకొని వారిని చర్చికి పంపించి బాధ్యత మనం తీసుకుంటే వారు కూడా కొన్నిసార్లు చర్చకు వస్తారు. కొంతమంది భర్తలు రక్షించబడతారు, భార్యలకు రక్షణ ఉండదు. భార్యలకు రక్షించబడతారు, భర్తలు ఏం చేస్తారు? వారిని ఆటంకపరిచి చూస్తారు, చర్చిలకు వెళ్ళలేరు, మందిరాలకు వెళ్ళలేరు. కనుక వారు కూడా మనం సహాయపడాలి. కనుక నిజమైన కరుణాపాత్రలుగా క్రైస్తవులు ఇతరులకు ఎంత సహాయపడదురు, వారికి ఉన్న అవసరతలను త్యాగం ఇతరులకు సహాయం చేసేవారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపోస్తలుల కార్యం 20:30 Acts 20:35. అపోస్తలుల కార్యము 20:35. 20:35 ఎంతసేపు? 20 chapter 35 verse. మీరు ఇలాగ ప్రయాసపడి అమ్మా బలహీనులను సంరక్షించాలి. ఎవరు బలహీనులు? ఆత్మీయంగా అయితే ఎవరు ఎదగలేరు, ప్రార్థన చేసుకోలేరు, వాక్యాన్ని ధ్యానించుకోలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, సండే స్కూల్కి రాలేకపోతారు, చర్చికి రాలేకపోతారు, దేవుడి ప్రజలతో కలవలేకపోతారు. వాళ్ళు బలహీనులను సంరక్షింపవలను. అంటే వారి కొరకు మనం ఏం చేయాలి?
వి హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. చదువు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. మన ఫార్ములా వేరే ఉంటుంది, ఆపోజిట్. ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట ధన్యమా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట ధన్యం? గట్టి చెప్పు. నా ఫార్ములా తీసుకోవడం కంటే ఇట్లా ఉండకూడదు. వీ హావ్ టు గివ్, వీ హావ్ టు సాక్రిఫైస్. కనుక ఈ యొక్క లెసన్స్లో నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతూ వస్తాడు. మీకు చెప్పడానికి ముందుగా దేవుడు మనల్ని నడిచిపిస్తాడు. మా యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుంది, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎవరి కొరకు చేస్తున్నాం, ఎన్ని గంటలు చేస్తున్నాం, ఎలా విజ్ఞాపన చేస్తున్నాం, ఎలా నడిపిస్తున్నాం, ఇవన్నీ కూడా ట్రిక్ అవుతూ ఉంటాయి అన్నమాట. కనుక దేవుడు మనల్ని కరుణాపాత్రలుగా చేయడానికి ఇలాంటి పాత్రలు, ప్రెషియస్ వెజల్, ప్రెషియస్ సేవియర్, అయితే ప్రెషియస్ ఏంటది, ప్రెషియస్ ప్రామిసెస్. కనుక దేవుడు మనల్ని కరుణించే వారుగా తీసుకొచ్చినాడు. కనుక వీటిని బట్టి మనం ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలు వీటన్నిటిలో వాటిని ఏం చేయాలి, మన జీవితంలో అప్లై చేసుకోవాలి. కనుక దైవికమైన భయభక్తులే కాదు, మన కెరీర్లో కూడా ప్రాస్పెక్ట్ కావాలంటే దేవుని జ్ఞానం అవసరం, మనకు దేవుని బయట నాలెడ్జ్ కూడా అవసరం. ఇప్పుడు ప్రజెంట్ మనం చేయవలసిన ప్రార్థన అంశం ఏంటిదంటే, దేశంలో మంచి అధికారులు వచ్చేవాళ్ళు, సెక్యులర్ గవర్నమెంట్స్ వచ్చేదాన్ని, క్రిస్టియన్స్కు ఫ్రీడమ్ ఉండాలి కదా. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ తెలుసా మీకు? కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా దేవుని నమ్ముకోవచ్చు, ప్రకటించవచ్చు, అలా ఉండొచ్చు. కనుక మనకెందుకు పర్మిషన్? ఇప్పుడు వై వీ షుడ్ టేక్ పర్మిషన్? ఇప్పుడు ఇది హనుమాన్ జయంతి అవుతుంది, అది ఏమవుతుంది, ఏనుగులు అవి పెడతారు కదా, తొండాలు పెట్టిన పండుగ ఏమవుతుంది, వినాయక చవితి పండుగ అవుతుంది. దానికి వీటికి వీటన్నిటికి ఏమైనా తీసుకుంటారా? ఏం తీసుకుంటారు? కనుక వీ వాంట్ లిబర్టీ, వి బిలాంగ్ టు దిస్ కంట్రీ. కనుక దేవుడు ఈ దేశాన్ని మనకి ఇచ్చినాడు. ఈ దేశంలో కూడా మనకు స్వేచ్ఛ, స్వాతంత్రము ఇవన్నీ కూడా మనకు ఉండాలని వీటన్నిటి కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి. 30th ఎలక్షన్స్ని వాటి కొరకు ప్రార్థన చేయాలి. పర్సిక్యూషన్ ఉన్న ఎక్కడ ఉంది పర్సిక్యూషన్? గత దినాలు ఎక్కడ పర్సిక్యూషన్ ఉండమా? మణిపూరే కాదు, ఇంకా వేరే ప్రదేశాలలో కూడా ఉన్నాయి, కొన్ని స్టేట్స్లలో, ఛత్తీస్గఢ్, రాయపూర్, ఇక్కడ అన్ని కూడా వాటందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ సొలొమోను పెట్టిన ఈ అంశాలు మనకు అర్థమైంది. వాటి ప్రకారంగా మనం కూడా వాటిని ఆర్గనైజ్ చేసుకొని ప్రార్థించడానికి సహాయపడాలి. మీరు నా నంబర్ రాసుకోండి. మీకు యువర్ కెరియర్ కౌన్సిలింగ్ ఏమైనా కావాల్సి, ఇంటర్ చేసిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది అనేది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ మీ. నా పేరు నోవా, డాక్టర్ నోవా. 8978901300 రాసుకోండి. 8978901300. యు ఆర్ ఆల్ మై చిల్డ్రన్, యు ఆర్ వెల్కమ్. నేను ఫోన్ చేయకపోతే యూ గివ్ ఎ మెసేజ్ పెట్టి, అంకుల్ నేను మీది సండే స్కూల్ చిల్డ్రన్, మీరు నాకు ఈ దాంట్లో అడ్వైజ్ చేయండి అని చెప్పేసి మీరు మెసేజ్ మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. ఓకే, ప్రేమ్ చేయండి. ప్రేయర్ అనగానే మోకరించాలి, భయభక్తులతో కళ్ళు మూసుకోవాలి. పరిచర్యలో మన తండ్రి 5వ దినమున మన తండ్రి మీరు మాకు ఇచ్చినారు. మీకు ఎంత వందనాలు, స్తోత్రాలైనా. ఎంతమంది ఇతను చూడలేకపోయింటున్నారు నాయన, నీ కృపను బట్టి మీరు మమ్మల్ని బ్రతికించి కాపాడి మీ సన్నిధికి నడిపించినారు. అందరి బట్టి నీకు ఎంత వందనాలు, స్తోత్రాలైనా. మరి నీ దాసుని ద్వారా మరి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగంలో ప్రభా మా దృష్టికి తీసుకొచ్చినావు. అందరి బట్టి నీకు ఎంత వందనాలు, స్తోత్రాలైనా. దావీదు మహారాజు కొడుకు నాయన, మన కుమారుడు మరి సొలొమోను
తను ఏ విధంగా మరి తండ్రి ప్రజల నిమిత్తము మరి తండ్రి ప్రార్థించి ఉంటున్నాడు. అనేకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మేమందరి కొరకు ప్రార్థించటకు తండ్రి సహాయం దయచేయండి. మరి తండ్రి VBS పరిచర్లో మీ బిడ్డలతో మీరు మాట్లాడినారు. వారు ఏ మాత్రం కూడా ఖాళీగా వెళ్ళకుండా వారి యొక్క మరి తండ్రి నీ యొక్క సన్నిధిలో మరి తండ్రి వారు దర్శించబడి మరి నీ యొక్క మరి తండ్రి మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని నీ నామానికి మహిమ ఘనత తెచ్చే బిడ్డలుగా జీవించటకు తండ్రి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి. ఆనాడు ప్రభా మన సొలొమోను ప్రజలందరినీ దీవించుంటున్నాను నాయన. మన తండ్రి నీ ప్రజల నిమిత్తము మేము ప్రార్థిస్తుంటున్నాం నాయన. ప్రతి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి తండ్రి దీవించి ఆశీర్వదించండి నాయన. మరి తండ్రి వారు భవిష్యత్తు ఏర్పాటులో మరి తండ్రి నీ యొక్క ప్రజలు మరి తండ్రి వారి ముందుకు సాగుటకు తండ్రి వాళ్ళ ఏమైనా ప్రాయంలో శోధనలో ప్రవేశించకుండా తండ్రి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి. వారి యొక్క జీవిత ప్రయాసంలో తండ్రి ఈ మాత్రం కూడా నష్టము మరి కలిగించకుండా దుష్టుడు నైనా వారి తండ్రి నీ యొక్క మార్గంలో నడిచి నీకు మరి తండ్రి మహిమగా జీవించటకు తండ్రి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి. ఇంతవరకు మీరు నడిపించినారు తండ్రి. మరి రేపటి దినం కొరకు కూడా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి దేవా. మరి తండ్రి ఎవరి ద్వారా అయితే మరి ప్రయాసంతో ప్రభా ఈ VBS పరిచర్యను మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. అందరిని బట్టి నీకు ఎంత వందనాలు, స్తోత్రాలైనా. ప్రతి వారి యొక్క మరి తండ్రి పరిచర్యలో మరి తండ్రి వారి యొక్క ప్రయాసాన్ని మీరు దీవిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి దేవా. మరి ఇంతవరకు మీరు నడిపించినారు. నీకు ఎంత వందనాలు. మరి మిగిలిన సమయాన్ని కూడా దీవెనకరంగా చేయండి. నీ యొక్క బిడ్డలు ప్రభా మరి జ్ఞానంతో ప్రభా మరి వివేకంతో మరి తండ్రి మరి వారి యొక్క బుక్స్లో రాయగలుగుటకు తండ్రి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనికరించండి. ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినారు. ఈ దాసులందరినీ మీరు అభిషేకించుకొని మీరు వాడుకునేందుకే నీకు ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సాతాను శక్తులను, చీకటి శక్తులను బంధిస్తూ నీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Thank you so much. If you want any career counseling, మీ టీచర్స్ నా నంబర్ తెలుసు.